ఈరోజు బెండకాయ ఫ్రై చేసుకుందాము. 1/2 కేజీ బెండకాయ అండి. చూసారు కదా ఎంత లేతగా ఉందో, చాలా బాగుంటుంది. ఫ్రై చేసుకుందాము. సన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది, టేస్టీగా. మనం చేద్దాము. ఫస్ట్ బెండకాయలన్నీ కడిగి బాగా తుడిచి పెట్టానండి. సైడ్లో అన్నీ తీసేసాను. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకుందాము. 1/2 కేజీ అండి ఇది. కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే బెండకాయ కట్ చేసామండి సన్నగా. ఇప్పుడు మనం కడాయి పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుందాము. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఆవాలు, కొంచెం ఆవాలండి, జీలకర్ర, ఇప్పుడు ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టానండి. ఇది కూడా ఇందులో వేసేసుకుందాము. కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇందులో పసుపు వేసుకుందాము. ఈ బెండకాయ కూడా వేసేసుకుందాము. అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లి పేస్ట్ అండి 1/2 స్పూను. ఈ బెండకాయ అంతా వేసి ఫ్రై చేసుకుందామండి. బాగా సన్నగా కట్ చేశాను. చూసారు కదా ఎంత సన్నగా అయిందో. తొందరగా అయిపోతుందండి. మూత పెట్టుకుందాం. అప్పుడు ఇది ఒక 5 మినిట్స్ మగ్గాక ఉప్పు కారం వేసుకుందామండి. చూద్దామండి. 5 మినిట్స్ అయింది కదా. చూసారు కదా మంచిగా మగ్గింది. ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకుందామండి. ఉప్పు కారం వేసుకుందాము. కారం వేసుకుందామండి. 1 స్పూన్ కారం వేసుకుంటాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నామండి. బాగా కలిపేసుకుందాము. మూత పెట్టుకుందామండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. చూద్దామండి. బెండకాయ కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి. కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలండి. అప్పుడు కారం, ఉప్పు అంతా కూడా బాగా పడుతుంది. నేను కొంచెం వాటర్ చల్లాను. అప్పుడే దీనికి ఉప్పు కారం అంతా పడుతుంది. లైట్గా కొంచెం వాటర్ చిలకాలండి. స్ప్రింకిల్ చేయాలి. ఎమ్మి బెండకాయ రెడీ అండి. చూసారు కదా. చూసారు కదండి. బెండకాయ ఫ్రై రెడీ అండి. అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఎమ్మి బెండకాయ రెడీ అండి. మీరు కూడా చేసి తినండి బెండకాయ ఫ్రై. థ్యాంక్ యూ.